నెల్లిమర్లలో జనసేన గెలుపు ఖాయమన్నారు లోకం నాగమాధవి. నెల్లిమర్లలో ఐటీ హబ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్రను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రంలోనే నెల్లిమర్లను ఆదర్శంగా తీర్చిదిద్దుతామంటున్న జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి లోకం మాధవితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. లోకం నాగమాధవి ఈ పేరు ఇప్పుడు విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోనే కాదు జిల్లా అంతటా కూడా మారుమోగిపోతుంది. ఈ దశలో లోకం నాగమాధవి మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం గారు చెప్పండి, ప్రత్యేకించి యువతంతా కూడా ఐటీ రంగం వైపు మొగ్గు చూపుతుంది. మీకు దేశ విదేశాల్లో ఐటీ రంగంలో విశేషమైన పేరుంది, ప్రఖ్యాతులు ఉన్నాయి. ఏ విధమైన ప్రణాళిక రూపొందించారు ఇక్కడ యువతకు మేలు చేయడం కోసం, ప్రత్యేకించి ఈ నియోజకవర్గం కోసం? ప్రత్యేకించి ఈ నియోజకవర్గం కోసం మన దాంట్లో ఇంజనీరింగ్ అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకైతే ఖచ్చితంగా ఒక ఐటీ హబ్, ఒక 100 కంపెనీలతో, అలాగే ఒక ఎంఎస్ఎంఈ పార్క్ అయితే ఖచ్చితంగా ఇక్కడ తెచ్చి పెడతాం. అలాగే చాలామంది బీఎస్సీ కెమిస్ట్రీ చదువుకున్న వాళ్ళు, ఎంఎస్సీ కెమిస్ట్రీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. స్థానిక కంపెనీలతో మాట్లాడి ఖచ్చితంగా అందులో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టు చేస్తానని వాళ్ళందరికీ కూడా మాటిస్తున్నాను. ఉపాధి అవకాశాలు పెరిగేటట్టు చేస్తానని ప్రతి ఒక్కరికి నేను మాటిస్తున్నాను. ఎందుకంటే నేను పుట్టుకతో సాఫ్ట్వేర్ రంగంలోని లేను, అలాగని చెప్పి పుట్టుకతో నేను పారిశ్రామికవేత్తని కాదు. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఈరోజు ఇన్ని కోట్లు సంపాదించుకున్నానంటే నా స్వశక్తితో, నా హస్బెండ్తో కలిసి సంపాదించుకున్నాను. అదే చేయూతని చాలామందికి ఇచ్చి కనీసం నెల్లిమర్ల నియోజకవర్గంలో ఒక 500 నుంచి 1000 మంది పారిశ్రామికవేత్తలను తయారు చేయాలన్నది నా ఉద్దేశం. పవన్ కళ్యాణ్ గారు మత్స్యకారుల పైన ప్రత్యేకమైన దృష్టి సారించారు. మీ నియోజకవర్గంలో పూసపట్రేగ, భోగాపురం ఈ 2 మండలాల్లో మత్స్యకారులు వేలాది మంది కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు జట్టీలు లేక చాలా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారిని ఏ రకంగా ఆదుకుంటారు? మత్స్యకారులకైతే జట్టి కంపల్సరీగా తీసుకొస్తామని మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రామిస్ చేస్తున్నారు. మేము మోడీ గారితో కలిసి ఉన్నాం కాబట్టి ఆ కళ సాకారం చేస్తామని అందరికీ కూడా మాట ఇస్తున్నాం. గతసారి మీరు ఎన్నికల్లో పోటీ చేశారు, ఈసారి కూడా పోటీ చేస్తున్నారు. గతంకి ఇప్పటికి ప్రజల్లో ఏ విధమైనటువంటి మార్పును మీరు గమనించారు? 2019లో జగన్మోహన్ రెడ్డి రకరకాల వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చాడు. ఈ 5 ఏళ్ళు ప్రజలు ఆ మోసాన్ని గుర్తించారు. ఖచ్చితంగా వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు. అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వంతోనే వాళ్ళకి మార్పు వస్తుంది, అలాగే అభివృద్ధి వస్తుంది, అలాగే సంక్షేమం కూడా సక్రమంగా అందుతుంది అన్నది ప్రజలు విశ్వసిస్తున్నారు, పెద్దపీట వేస్తున్నారు. ప్రజలైతే ఈసారి బ్రహ్మరథం పడుతున్నారు. ఖచ్చితంగా నెల్లిమర్ల నియోజకవర్గంలో ఎగిరేది కూటమి అభ్యర్థిగా నన్ను గెలిపిస్తానని, ఆడబిడ్డగా ఆదేస్తారని వాళ్ళందరూ చెప్తారు. ప్రత్యేకించి మరికొన్ని గంటల్లో ప్రచారం ముగిపోతుంది. ఈ నేపథ్యంలో మీకు ఏ విధమైన అనుభూతి పొందారు? ఈ 4 మండలాల్లో కూడా అందరికంటే, జిల్లాలో అందరికంటే ఎక్కువగా మీరే తిరిగారు. ఏ విధమైన అనుభూతి పొందారు? ప్రజలతో ఉంటేనే ఆనందంగా ఉంటున్నది. ప్రజలైతే ప్రతి ఒక్కళ్ళు దగ్గరికి చెప్తున్నారు, మీరు గెలుస్తారమ్మా అంటున్న కొద్దీ నాలో రెట్టింపు ఉత్సాహంతో ప్రతి ఇంటికి వెళ్తున్నాను. ఈ నియోజకవర్గంలో ఏ మూల ఏ సమస్య ఉన్నా కూడా నేను చెప్పగలను. అది నా కాన్ఫిడెన్స్. ఆ సమస్యలను పరిష్కార దిశగా తీసుకెళ్తాను. నెల్లిమర్ల నగర పంచాయతీ అంటే ఇలా ఉంటుంది అనేటట్టు చేసి చూపిస్తానని వీళ్ళందరికీ మాటిస్తున్నాను. ఇప్పుడు మనం చూస్తున్నాం లోకం నాగమాధవి జనాల నుంచి వచ్చేటటువంటి స్పందన పైన చాలా హుందాగా వ్యవహరించారు. జిల్లాలో జనసేన తరపున గాజు గ్లాసు గుర్తు తరపున పోటీ చేస్తున్న ఏకైక అభ్యర్థిని లోకం నాగమాధవి. వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ఏబిఎన్ న్యూస్, విజయనగరం.